మొత్తానికి అయితే డీమార్ట్కి రావడానికి టైం కుదిరిందండి. డీమార్ట్కి రాగలిగాం అనమాట. మొత్తానికి ఇప్పటి నుంచి సరుకులు లేవు, సామాన్లు లేవు, ఇంట్లో టీ పొడులు లేవు, పంచదారలు లేవు, ఆయిల్ లేదు. ఎప్పుడు కొనుక్కుంటా ఉన్నాం. మొత్తానికి ఇదిగో ఈరోజు అయితే వచ్చేసాం అనమాట. తిరిగి నా కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి. మా ఆవిడికి ఇక్కడ మటుకు నీరసం రాదు, ఎక్కడ నీరసం రాదు. లైవ్లో కూర్చోబెడితే నీరసం వచ్చింది, ఇంటి దగ్గర కూర్చుంటే నీరసం వచ్చింది. డీమార్ట్ మొత్తం 4 రౌండ్లు వస్తున్నాయి కానీ నీరసం రావట్లేదు. ఏమైందిరా? చూపినట్టు ఇవన్నీ ఉన్నాయి. వెళ్ళొచ్చాం షాపింగ్కి, డీమార్ట్కి వెళ్ళొచ్చాం అనమాట. ఇవ్వండి సరుకులు తీసుకున్నాం. ఇవి తర్వాత సర్దుకుంటాంలేండి. డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొని వచ్చేసాం అనమాట. అయితే వెళ్ళొచ్చాం అనమాట. డీమార్ట్కి వెళ్ళాం, టిఫిన్లు చేసాం, తిన్నాము. షూట్ చేయడానికి ఏం పెట్టుకోవాలి, ఎందుకంటే లైవ్ టైం అవుతుంది, అర్జెంటుగా వచ్చేయాలి. ఇదేదో విజిల్ లాంటిది కొన్నారండి, కొద్దిగా తిన్నారు. లక్కీ గారు తీసుకొచ్చి ఇదిగో నువ్వు తినని చెప్పేసి నాకు ఇచ్చేసాడు. ఇది కాగా ఆగరా, చెప్పనే వద్దా? తిన్నది బాదం పాలు కొన్నా మధ్యలో తాగమని, ఇద్దరు వద్దొద్దు అని అవిషయాలు చేశారు. ఉట్టప్పుడు బాదం పాలు ప్రాణం తీస్తారు. లక్కీ గారు అక్కడ కటింగ్ ఇచ్చాడు, వద్దంటే వద్దు, నాకు ఇది కావాలి. సరే అని ఇది కొన్నా. ఇది వినపడుతుంది సౌండ్, అలా సౌండ్ వచ్చింది. ఇది ఇలా అంటారంట చేత్తో, అప్పుడు విజిల్ లాగా సౌండ్ వచ్చింది. ఇది కావాలి అని కొన్నారు. ఆగబే, ఎదురే ఎక్కడైతే విజిల్ వచ్చిందో దాని వరకు కొరికేసి నాకు వద్దు అని చెప్పి తీసుకొచ్చి నేను ఏంటి మా అన్న రోడ్లో వేసింది. ఇప్పుడు బాదం పాలు కావాలంట. ఫ్రిడ్జ్లో బాదం పాలు ఉన్నాయి, బాదం పాలు. అవి కాకుండా జెల్లీ కొన్నా, జెల్లీ కానీ బాదం పాలు కానీ. ఇప్పుడు మా పిల్లలే పీక్కుతుంటారేమో అనుకున్నా కానీ రత్నదీప్ కూడా వెళ్ళాము. అక్కడ పిల్ల ఒక ఆమె నీ జుట్టు పట్టుకొని పీకుతాను ఇలా అంటుంది. అప్పుడు నేను వచ్చా, జుట్టు పట్టుకొని పీకుతాను నేను, సరేనా అని చెప్పి వదిలేసింది బావా. నన్ను చూసి బాగా కొద్ది క్లాసీగా ఉన్నోళ్ళు అలా అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, క్లాస్ అయినా పూరైనా ఆగుమా, ఎవరింట్లో అయినా సరే పిల్లల్ని హ్యాండిల్ చేసే పద్ధతి ఒకటే. కోపం వచ్చింది వాళ్ళ మీద గట్టిగా చూపిస్తారు. మా ఆవిడ మటుకు అసలు ఏముందండి పిల్లల్ని, అబద్ధం అంత అబద్ధం. మా ఆవిడ సీరియస్ అయితే కొట్టిద్ది, దెబ్బ తగలకుండా భయం తెలిసేలా కొట్టిద్ది అనమాట. జల్లియా ఏం కావాలరా? జల్లి కావాలా? ఇప్పుడు హడావుడిగా లైవ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఏమైందో చెప్పు. 1:57కి ఇప్పుడు లైవ్ ఆపాం మేము. ఆపి ఒక 5 నిమిషాలు ఏమవుతుంది, 5-10 నిమిషాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఒకళ్ళు పేమెంట్ వేసింది కనిపించట్లేదు, కానీ పేమెంట్ వేసినట్టుగా ప్రూఫ్లు అయితే పెట్టారనమాట. సో కంగారు పడుతుంది, ఇది ఇప్పుడే జరిగిందా, ఎంతమంది ఏమైనా జరిగిందా, అలాగే ఏమైనా మిస్ అయినాయా, అప్పుడు కాదు ఈ 4 రోజుల్లో ఏమైనా జరిగిందా, మధ్యలో 2 రోజులు ఉంది, ఇలాగేమైనా జరిగినాయా, చూసుకున్నానా చూసుకోలేదు, ఏమైనా మిస్ అయ్యానా, కంగారు పడిపోతుంది అనమాట. సో ఇప్పుడే లైవ్ అయితే అయింది, పిల్లలు అయితే పడుకున్నారు. వెళ్ళి పడుకుని పొద్దున్నే చెక్ చేద్దామా, చూద్దామా. మస్తు హార్డ్ వర్క్ చేస్తున్నాం. మొత్తానికి అయితే డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఆ రోజు తీయడం కుదరలేదు. ఈ రోజు ఏం కొనుక్కున్నాం ఏంటన్నా చూపించాలి కాబట్టి అయితే ఒకసారి చూపించేస్తాము. ఇందులో హైలైట్ విషయం ఏంటో తెలుసా, సగానికి సగం వాడేసాం. అంటే ఇందులో మెయిన్ ఏంటంటే మేము చాలా వరకు కావాల్సిన ఐటెము అయిపోయినా కానీ వాటిని వాడకుండా ఉన్నాము. ఇంకా నీడ్ కాబట్టి వెళ్ళి వెంటనే తీసుకొచ్చి 8 కార్డులని రీప్లేస్ చేసుకున్నాం అనమాట. ఇంకేమేమి కొన్నామో కూడా మాటలో చెప్తే ఇప్పుడు ఏం కొనుక్కున్నా చూపిస్తాము.
ఇదిగోండి ఈ సరుకులు ఆల్మోస్ట్ ఫిల్ చేసామని చెప్పాం కదా. టీ పొడి, పంచదార, ఇంకోటి మైసూర్ పప్పు, ఇంకా సోప్స్ ఇక్కడే ఉన్నాయా అంతే. ఆయిల్ డబ్బా ఒకటి, అవి వరకు వాడేసామన్నమాట. ఇంకా కొన్ని ఉన్నాయి, సో అవి ఏంటి అనేది గుర్తొస్తాయి. మెయిన్ టీ పొడి, పంచదార అయితే వాడేసాం బాబా. ఇది వచ్చేసరికి స్టోరేజ్ బాక్స్ అండి. స్టోరేజ్ బాక్స్ ఇది దేనికంటే పిల్లలవి క్లిప్పులు, రబ్బర్లు, నావి సారీ పిన్స్ కానివ్వండి, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ. ఇక్కడ ఈ బాక్స్ తీసుకోవడానికి మెయిన్ కారణం నేనేనండి. ఎందుకంటే ప్రిన్సమ్మ పొద్దున్నే లెగుస్తున్నప్పుడు అక్కడ పెట్టడం, ఇక్కడ పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఇది చూడగానే ఇందులో పెట్టుకుంటే పోద్ది గంటే తీయేసుకుందాం అంటే తీయేసుకుందాం అనుకున్నాం. ఇదైతే తీయేసుకున్నాం అనమాట. నాకు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తీసుకోవాలని ఫైనల్ గా ఇప్పుడు మరీ దీని అవసరం చాలా వచ్చేసింది అనమాట. అందుకే తీసుకున్నాను. 400 రూపీస్ పడింది. క్వాలిటీ చాలా బాగుంది. మనకి ఆన్లైన్ లో కూడా ఇంకా తక్కువకి కాస్ట్ లో కూడా దొరుకుతా ఉన్నాయి, కానీ ఫ్యాబ్రిక్ ఇది ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ అంటున్నా, ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. ఓవరాక్షన్ చేయదు, ఫ్యాబ్రిక్ అని చెప్పి ఫ్యాబ్రిక్ అని వస్తుంది. సో అదనమాట నాకైతే బాగా నచ్చింది. ఇదైతే ఒకటి తీసుకున్నానండి. ఇంకా లిక్విడ్ బట్టలు ఉతకడానికి ఎప్పుడు 2 లీటర్స్ కి 1-2 బ్యాగ్ ఇట్లా తెచ్చేదాన్ని. ఇప్పుడు 6 లీటర్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 2 తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుందో 6 లీటర్లకు కూడా దగ్గర మామూలు తూకాలు వేయలేదండి. ఆ రోజు బంగారు ఫోటోలు వేస్తారు ఈసారి, అలా వేసింది కాటాలు. ఓపెన్ చేసేసి దీనికి ఎంత, దానికి 2 కొంటే ఎంత పడుతుంది, 4 8 లీటర్లు తీసుకుంటే ఎంత పడుతుంది, ఒకేసారి డైరెక్ట్ గా 6 లీటర్లు తీసుకుంటే ఎంత పడుతుంది. ఇదైతే చాలా తక్కువ పడుతుంది. 300 వేరియేషన్ వచ్చింది 6 లీటర్స్ తీసుకుంటే. దగ్గర 300 రూపీస్ వేరియేషన్ వచ్చింది. సో అందుకనే ఇది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆయిల్. ఇంట్లోకి 4 లీటర్ల ఆయిల్ తీసుకున్నాను. ఒక బాటిల్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది 3 లీటర్స్. ఇంక ఇది రేపు శుక్రవారం రోజు నుంచి వెళ్ళి పూజ అవి స్టార్ట్ చేద్దాము. శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి కావాలి కాబట్టి ఇవి కూడా తీసుకున్నాను. ఆయిల్ డబ్బా ఇక్కడ ఉంది. ఇంకా కర్పూరము, ట్యూబ్ స్టిక్స్ అట్లాంటివి మొత్తం అన్ని ఇంకా గుళ్ళో అయితే పెట్టేసి, అదే మందిరంలో అయితే పెట్టేసుకున్నాను. ఇది కూడా వీటితో పాటు ఉంది, చూసుకోలేదు, అందుకే ఇది బయట ఉందన్నమాట. సో ఇది ఇంకా హెయిర్ ఆయిల్, పారాషూట్ తో పాటు బాదం ఆయిల్ కూడా ఉంది నా దగ్గర. ఇంకోటి ఆల్స్ గుడ్నెస్ వాళ్ళది రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఉంది కదా, అది కూడా ఉందన్నమాట. ఆ ఎసెన్షియల్ ఆయిల్ ని కూడా ఈ ఆయిల్ లో కలిపేసి ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసేసి వాడుతూ ఉన్నాము. ఇంకా ఒక్కొక్కసారి చేంజ్ తీసుకొస్తా ఉన్నాను. ఆయిల్ ఒకటే కంటిన్యూస్ గా వాడకుండా నేను కూడా చేంజ్ తీసుకొస్తూ ఉన్నాను అనమాట. ఇంకోటి మీరు ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదా, వాడొచ్చుగా అంటే ఇప్పుడు ప్రిపేర్ చేసినవి ఏం లేవండి. నా కోసం తీసుకున్న 2 బాటిల్ 3 బాటిల్లో ఉన్నాయి. అవి నేనే వాడుతున్నాను. ప్రిన్సీ వాళ్ళకి ఏంటంటే ఈ టైం నుంచి పెరుగుతూనే ఉంటుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. మనకేంటంటే కొంచెం ఖచ్చితంగా వాడాలి, ఈ హెయిర్ కి సంబంధించింది ఖచ్చితంగా ఉండాలి. అందుకనే నేను ఆయిల్ యూజ్ చేస్తూ ప్రిన్స్ అమ్మకి లక్కీ గడికి ఈ ఆయిల్ అనమాట. డిష్ ఇవి అంట్లోకి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆవిడ మానేసింది. ఇప్పుడు ఇంకొక ఆవిడ వస్తుంది అనమాట. ఆవిడ కోసం ఇది నేనే తోమినప్పుడు లిక్విడే యూజ్ చేశానండి. ఎందుకంటే ఏమంటారు, ఎక్కువ టైం తీసుకుంటుంది, అదంతా పేరుకుపోయింది, కొంచెం సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి లిక్విడ్ వాడేదాన్ని. ఇప్పుడు కడగడానికి పని ఉంది కాబట్టి ఇంకా ఆవిడ ఎప్పుడెప్పుడే తోమిస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడకి ఏమి ఇబ్బంది ఉండదు. సో అందుకే తీసుకున్నాను. ఇంకా ఈ సోప్స్, ఓల్డ్ సోప్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొస్తాను. ఎక్కువ మేము వాడేది మైసూర్ శాండల్ ఒకటి, ఒకటి. అప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా, అన్నయ్య అని పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు నా దగ్గరికి, అసలైన స్టార్ మీ నానేనమ్మ అంటా ఉంటారు. అది అలాగా కందిపోద్ది, నిదానంగా పెట్టు. గోధుమ పిండి, సాల్ట్, ఇది ఫ్రిడ్జ్ అవి క్లీన్ చేసుకోవడానికి, ఫ్రిడ్జ్ పైన వేయడానికి. మరి నేను అడిగితే మొహం తుడుచుకోవడానికి క్లాత్ ఏంటి అది ఇచ్చావు? నా మొహం ఫ్రిడ్జ్ మొహం ఒకటేనా? ఇది ఫ్రిడ్జ్ పైన వేయడానికి ఒక మ్యాట్ తీసుకున్నాను, బాగా కష్టపడిపోతుంది అని చెప్పేసి. ఇది చీపురు తీసుకున్నాను, అది కూడా వాడేసాను, దానికి ఫ్రీ వచ్చింది. గాల కంపెనీది ప్లాస్టిక్ చీపురు ఉంటుంది కదా. కొట్టకమ్మా, ఇష్టంగా ఎన్నెన్నో చాలా కష్టపడ్డావుగా వేస్తా ఉంటాను. వీటిలో జుట్టు పెట్టి మంచిగా వేసాను అనమాట. మీకు ఇది క్లిప్ గురించి తెలిసే ఉంటుంది. లక్కీ గడికి వేసా, మొత్తం పీకేసి ఎలా ఉందో చూడండి. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. లక్కీ చూడు, వాడిని పొగిడేది వాడికి తెలుసు, వాడిని తిట్టేది తెలుసా. మామూలు నీ కూతురు మామూలు కాదు అసలు. చూడు, మామూలు అయితే హాయ్ అని చెప్పేది, ఇప్పుడు ఏదో చెప్తున్నామని చెప్పేసి. ఇది మా ప్రిన్స్ అండి. దగ్గర డీమార్ట్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వెళ్ళి పట్టుకొని లాస్ట్ బిల్డింగ్ దగ్గర సాధించేసింది అనమాట. ఇవి అస్సలు తీసుకోనండి. ఇలాంటి గోడలకు గీస్తారు, టైం వేస్ట్ చేసుకునేది. ఒక సెట్ ఆల్రెడీ ఉంది,
ఇంకొక సెట్ వాడు ఏడుస్తున్నాడు. వద్దుమా, ఆల్రెడీ పాడు చేయాలి. ఒక సెట్ ఏడిస్తే నిన్నే చూపిస్తా వీడియోలో. ఏడో మాకు టూత్ పేస్ట్. నేను కొడతాలే, మమ్మీని కొడతాలే. సరేనా? బెడ్షీట్ అండి, ఇంకా అవే రొటీన్. సరేనామా? ఒక బెడ్షీట్ తీసుకోవాలి. సరేనా? నేను కొడతాలే, కామ్గా ఉంది. ఆపేసే. స్టార్ట్ చేశాను బాబు. ఇది బెడ్షీట్ అండి, రొటీన్ అయిపోతుంది. రోజ్ కలెక్షన్ అంట. ఎప్పటి నుంచో అవే బెడ్షీట్స్ వాడుతున్నాను అని చెప్పేసి కొత్త ఇంట్లో బాగుంది కదా కలర్, నేనే సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేసింది ఎట్లా ఉందో అసలు, అందుకే అది నేను తీసుకున్నాను. దివాన్ కార్డు కూడా మొత్తం చిరిగిపోయిందండి, అందుకే దివాన్ కార్డు. మా ఇంట్లో పిచ్చి మంచం ఉంది కదండి, పిచ్చి మంచానికి అనమాట ఇది. దివాన్ కార్డు అంటే పిచ్చి మంచమా? దివాన్ అంటే పిచ్చి. అయ్యో అయ్యయ్యో వద్దమ్మా. సో ఇదండి, ఇది మా షాపింగ్. ఇంకా అయిపోయింది, ఇందులో ఏమున్నాయో ఏంటో కూడా తెలీదు. పిల్లలకి స్నాక్ ఐటమ్స్ తీసుకున్నాము, టిష్యూ పేపర్లు తీసుకున్నాం, చీపీ తీసుకున్నాం, పంచదార, ఇదిగోండి వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇదిగో ఇది అందులో వాటర్ బాటిల్. ఇంకా అట్లా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము, అవి వాడేసాంలేండి. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ ఏంటో డిమార్ట్ కి ఒకసారి చెప్పానండి ఒక వీడియోలో, మేము వీక్లీ వెళ్తాము, 2 weeks కి ఒకసారి వెళ్తానే ఉంటాం ఖచ్చితంగా, నెలలో 2-3 సార్లు ఖచ్చితంగా వెళ్తామని ఏ రోజైతే వీడియోలో చెప్పాను అసలు వెళ్ళడమే మానేసాం. నేనైతే ఏ 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్తున్నాను. నిజంగా నేను ఏదైనా ఇది గట్టిగా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే అది ఖచ్చితంగా స్టాప్ పడిపోయిద్దండి. మీరు ఏమన్నానండి, ఇప్పుడు నేను డైలీ వ్లాగ్స్ రోజు చేస్తాను, ఇంకా పైనుంచి వస్తాయి చూడండి అని చెప్పి ఫ్రీ అవుతాను. ఆ రోజు సాయంత్రం కల్లా నాకన్నా కొంచెం నీరసమైపోవడము, ఏదన్నా ఒక అడ్డు రావడము, ఎక్కడికైనా వెళ్ళడము, పిల్లలకి బాగోకపోవడము, లేకపోతే ఆ బిజినెస్ లో ఇంకొంచెం బిజీగా ఉండే ఆ రోజు నెక్స్ట్ డే వీడియో తీయకపోవడం, అదంతా కాదు అంటే కనుక పంపులు రాకపోవడం, పనులు అవ్వకపోవడం, అట్లా కరెంట్ ఉండకపోవడం, అలాగే పంచభూతాలన్నీ మాకు సహకరిస్తాయి అనమాట. సో అది ఇదండి మా వాల్యుబుల్ డిమార్ట్ షాపింగ్ అనమాట. ఇంకోటి నిన్న ఒక కామెంట్ పెట్టారండి, ఇల్లంతా చెత్తగా ఉందండి అని చెప్పేసి. 2 పిల్లలతోని వాళ్ళకి వండి పెట్టుకుంటూ, వాళ్ళకి తిని పెట్టుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, బిజినెస్ చూసుకుంటూ, మాకు ఇంకా ఎక్స్ట్రా పర్సన్ కూడా ఎవరు లేరు, నా ప్రసన్న ఒకటే ఉంది. తను ఫోల్డ్ చేసేసి అడ్రస్లు రాసి ప్యాక్ చేస్తా ఉంటుంది. పేమెంట్ చెక్ చేసుకునేది మేమే, సేల్ చేసుకునేది మేమే. లైవ్ లో కూర్చోవాలి 6 గంటలు. మనిషి మెలుకుని ఉండేది 12 గంటల్లో, 6 గంటలు మేము మాక్సిమం లైవ్ లోనే జనాల ముందే కూర్చొని ఉన్నాం. మిగతా 6 గంటల్లో మా తిండి అయినా, ఇంట్లో పనులు అయినా, అసలు మొత్తం ఎవ్రీథింగ్ ఇంకా మొత్తం. అది బ్లాగులు చూడండి, నా ఇల్లు ఎలా ఉండేది ఏంటని. ఆపరేషన్ చేయించుకోండి, ఇప్పుడు ఆ పని ఈ పని అని ఎక్కువ చేశాను అనుకోండి. ఇప్పటికే నేను చాలా ఇదైపోతున్నాను. ఇంకా చెప్పు, ఏది అడుగుతుంది చెప్పు. వెళ్తుంది అక్కడ ట్యూషన్కి వెళ్ళని. వెళ్తున్నావా? బాయ్ తెలుసు. సరే, ఎందుకు దింపడానికా? సరే అదే వస్తున్నాంలే ఉండు. ఆమె దింపేసి అటు నుంచి వెళ్దాం. బాగా సంకల్పం. ఇల్లు ఎలా ఉంది? చెత్తగా ఉంది. నా ప్రీవియస్ బ్లాగ్స్ చూడండి, నా ఇల్లు నేను ఎంత నీట్ గా పెట్టుకున్నాను ఏంటనేది మీకు ఎంత మందికి ఎంత మోటివేషన్ గా ఉంటాయో మా బ్లాగ్స్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. భార్యాభర్తలు ఎంత చక్కగా కలిసి ఉంటారు అనేది అందులో ఉంటుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అని ఉంటుంది. ఏ పని తర్వాత ఏది ఎలా చేసుకోవాలని ఉంటుంది. బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి చేయగలరండి. ఇప్పుడు టైం లేక నా ఇల్లు ఇలా ఉంది, సింపుల్ గా చెప్పే మ్యాటర్ అయితే అదే. ఇంకోటి, ఎంత హెవీ వర్క్ ఉన్నా, ఎంత పని ఉన్నా, ఎంత చెత్తగా ఉన్నా నేనే చేసుకుంటాను, చేసుకోవాలి. మీరు వచ్చి చెయ్యరుగా. ఈ మాట నేను కాదు, ఆ కామెంట్ కింద ఇంకొకరు పెట్టారని నువ్వేమైనా వెళ్ళి చేస్తున్నావు అని చెప్పేసి. నా పని, నా ఆరోగ్యం, నా ఇల్లు, నా గురించి నాకు బాగా తెలుసు. చెప్పే విధానం అంటూ ఉంటది. చెప్పొద్దన్ను చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. చెప్పే విధానం బాగోలేకపోతే ఎవరు ఏది తీసుకోరు, దానికి అగైనిస్ట్ గానే మాట్లాడతారు. అలాగే నేను మాట్లాడుతున్నాను, ఓపెన్ గానే చెప్తున్నాను. నేను నాకు ఆ కామెంట్ మీరు చెప్పిన విధానం నచ్చలేదు కాబట్టి నాది నా ఇష్టం, నాకు నచ్చినట్టు పెట్టుకుంటాను. నువ్వు చెప్పకు, 100 మంది 100 చెప్పినా నేను వింటాను, నువ్వు చెప్తే నేను విన్ను, అంతే. సో అదండి. సో ఇది కేవలం ఒకరిని ఉద్దేశించే చెప్పామమ్మా. మిగతా వాళ్ళందరూ కొంచెం మంచిగా చెప్పిన వాళ్ళందరూ ఎవరు హార్ట్ కి తీసుకోమాకండి. ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఒకే ఒక పర్సన్ కి సంబంధించింది. దయచేసి ఇది వాళ్ళు ఒక్కళ్ళే అర్థం చేసుకుంటారు. దయచేసి మిగతా వాళ్ళు ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వమాకండి. ఎంత బాగా పెట్టారు తెలుసా, ఎక్కువ ఓవర్ గా కష్టపడుతున్నారు, ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచిగా ఇప్పుడు చేయకపోతే ఏమైంది, ఆపరేషన్ చేయించుకున్నారు, ఇప్పుడు కష్టపడిపోయి ఓపిక ఉందని చేశారనుకోండి, తర్వాత ఫ్యూచర్ లో బాధపడతారు. మేము ఆల్రెడీ బాధపడుతున్నాం. ఇలాగా చాలా కామెంట్లు నేను చదివాను. ఎంతమంది అది ఎలా ఉంటది, ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్పినట్టు ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, గిల్లి జోల పడినట్టు ఉంటుంది అనమాట.
సో అది మా ఆవిడ చెప్పేది ఏంటంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ప్రాపర్గా అలా చెప్పండి, ఇలాగా వేరే వేరే చెప్పి మీకు అనిపించింది మీరు పెట్టారంటే ఒక అర్థం, ఇంకో వీడియోలో వచ్చేసి ఇంకో ఆ వీడియోకి సంబంధించినట్టుగా నెగిటివ్ తీసుకొస్తే ఏంటి అర్థం? ఇప్పుడు మీరు ఏదో ఒకటి మమ్మల్ని అనాలి అని పెట్టుకున్నట్టు, అందుకే నేను మీ మాటలు నేను తీసుకున్నాను అనమాట. అది సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన కలెక్షన్లో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ క్లాతింగ్ బిజినెస్లో మేము ఎలా చేస్తున్నాం, ఎలా కష్టపడుతున్నాం, ఎలా ఉన్నాం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేము కష్టపడుతున్నాం ప్రతి బ్లాగ్ లో చెప్తున్నాం అని చెప్పేసి కూడా కామెంట్ పెట్టారు. చేస్తున్నామండి, ఉన్నది అదే కదా. బిర్యానీ వండితే బిర్యానీ వండే ఉంటాం కానీ పప్పుచారు వండే అనలేం కదా. అంతే కదండి బ్లాగ్ లో చూపించేది, రోజుతో వచ్చేసే వంటే కదండి బ్లాగ్. రోజు పడే కష్టమే కదండి మీతో షేర్ చేసుకుంటుంది, తప్పేముంది. అదే కదా బ్లాగ్ అనే మోటివే అది కదా. సో అది అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ బాయ్. మా ఓడు అసలు ఆపట్లేదండి రాగం, ఫస్ట్ అనే బాధ చూడాలి నేను, అందుకే అది ఈ గ్యాప్ లో కూడా లేదు మాకు. అది బాయ్.